హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా అబౌట్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ. సో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అంటే ఏంటి, ఫస్ట్ వీ హ్యావ్ టు నో, ఫస్ట్ తెలుసుకోవాలి ఏంటంటే ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న ప్రసిద్ధ డిక్షనరీస్లో ఒకటి. సో అయితే ఇందులో వర్డ్స్ మీనింగ్స్ మాత్రమే కాకుండా ప్రొనౌన్సియేషన్, గ్రామర్, ఎగ్జాంపుల్స్, ఎట్ ది సేమ్ టైం వర్డ్ హిస్టరీ కూడా ఉంటాయన్నమాట. సో అసలు ఎందుకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ బెస్ట్ ఇది తెలుసుకుందాం. లక్షల పదాలు అంటే వర్డ్స్ ఉంటాయి, ప్రతి వర్డ్కి క్లియర్ మీనింగ్ ప్రొవైడ్ చేస్తారనమాట. బ్రిటిష్ అండ్ యాజ్ వెల్ యాజ్ అమెరికన్ ఇంగ్లీష్ అనేది రెండు స్పెల్లింగ్స్ చూపిస్తుంది. ప్రొనౌన్సియేషన్ ఐటీఏ సింబల్స్తో చూపిస్తుంది అనమాట. అండ్ ప్రతి వర్డ్కి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఉంటాయి. కొత్త వర్డ్స్ని రెగ్యులర్గా యాడ్ చేస్తారు. స్టూడెంట్స్ అండ్ టీచర్స్, రైటర్స్ అందరికీ ఉపయోగపడుతుంది అనమాట ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనేది. సో కమింగ్ టు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఏముంటాయి? సో వర్డ్ మీనింగ్, ప్రొనౌన్సియేషన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, సినానిమ్స్, యాంటోనిమ్స్, వర్డ్ ఆరిజిన్, బ్రిటిష్ అండ్ అమెరికన్ స్పెల్లింగ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, గ్రామర్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ యొక్క యూసేజెస్ ఏంటో చూద్దాం. ఇంగ్లీష్ వొకాబులరీ పెంచుకోవడానికి, కరెక్ట్ స్పెల్లింగ్ తెలుసుకోవడానికి అండ్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఎస్సేస్, అసైన్మెంట్స్ రాయడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి, డైలీ ఇంగ్లీష్ స్పీకింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? ఇవి కూడా యూసేజెస్ అనుకోండి, బట్ అడ్వాంటేజెస్ కూడా చూద్దాం, ఇంకా ఎక్కువగా చూద్దాం. అక్యురేట్ మీనింగ్స్ ఇస్తుంది అనమాట. లేటెస్ట్ వర్డ్స్ని అప్డేట్ చేస్తుంది. ఈజీ ఎగ్జాంపుల్స్తో అర్థమవుతుంది. గ్రామర్స్ మిస్టేక్స్ తగ్గుతాయి. వొకాబులరీ ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. రిలయబుల్ సోర్స్ కాబట్టి స్కూల్స్ మరియు కాలేజెస్లో ఎక్కువ యూజ్ చేస్తారు ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. సో మిగతా డిక్షనరీస్ కన్నా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎందుకు బెస్ట్ అంటే, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ డీటెయిల్డ్ మీనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాయి అనమాట. అదర్ డిక్షనరీస్ కూడా ప్రొవైడ్ చేస్తాయి, బట్ కొన్నిసార్లు షార్ట్ మీనింగ్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి. నెక్స్ట్ రెగ్యులర్ అప్డేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇది కొంచెం తక్కువ ఉండొచ్చు. అండ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. ప్రతి డిక్షనరీలో ప్రొనౌన్సియేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ వర్డ్ హిస్టరీ ఉంటుంది. చాలా వాటిలో డిక్షనరీలో వర్డ్ హిస్టరీ అనేది ఎక్కువ ఉండదు. సో బ్రిటిష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్ రెండు ఉంటాయి. కొన్నిలో ఓన్లీ వన్ మాత్రమే, అంటే వన్ లాంగ్వేజ్ మాత్రమే ఉంటుంది. అదర్ లాంగ్వేజ్ అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేయడం చాలా తక్కువ అనమాట. సో వరల్డ్ వైడెడ్గా ట్రస్టెడ్ అనమాట. పాపులారిటీ వేరీ అవుతుంది అనమాట అదర్ డిక్షనరీస్లో. సో కమింగ్ టు లాస్ట్ థింగ్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎవరు పబ్లిష్ చేస్తారు? ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎవరు పబ్లిష్ చేస్తారు అని అంటే, ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ద్వారా పబ్లిష్ చేయబడుతుంది. ఇది ప్రపంచంలో అతి పురాతన, అంటే అది ఓల్డెస్ట్ ప్రసిద్ధ ఎడ్యుకేషనల్ పబ్లిషర్స్లో ఒకటి అనమాట. ద ఫేమస్ అనమాట ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనేది. సో కమింగ్ టు సింపుల్గా చెప్పాలంటే, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనేది అక్యురేట్ మీనింగ్స్, ప్రొనౌన్సియేషన్, ఎగ్జాంపుల్స్, గ్రామర్, సినానిమ్స్ మరియు లేటెస్ట్ అప్డేట్స్తో ఉన్న ట్రస్టెడ్ డిక్షనరీ అనమాట. సో అందుకే స్టూడెంట్స్, టీచర్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీని ప్రిఫర్ చేస్తారు. సో మీరు కూడా ఆక్స్ఫర్డ్ డిక్షనరీని ప్రిఫర్ చేయండి.